నేను మొన్న ఒక లాయర్‌తో మాట్లాడినప్పుడు ఆయన డివోర్స్ స్పెషలిస్ట్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీకెలా వస్తాయంటే 90% కేసెస్ అక్రమ సంబంధాలు, అనుమానాలు వీటిలతో స్టార్ట్ అయిన కేసెస్సే వాళ్ళకి డివోర్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఈ అక్రమ సంబంధాలు, అనుమానాల గురించి మీ ఒపీనియన్ ఏంటి? అక్రమ సంబంధం పెట్టుకుంటే అమ్మాయి అబ్బాయిని అనుమానించిద్ది. హ్మ్. అక్రమ సంబంధం పెట్టుకుంటే అబ్బాయి అమ్మాయిని అనుమానిస్తాడు. మరి ఈ కట్టుకున్న భర్త దగ్గర ఏమి లేక అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఈ కట్టుకున్న భార్య దగ్గర ఏమి లేక అబ్బాయి అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాడు. దీన్ని ఏమంటారో చెప్పనా? ఉచ్చిలి. ఉచ్చిలి అంటే చపలత్వం. హ్మ్. ఇంకా చెప్పాలి అంటే పచ్చిగా కామం. హ్మ్. ఆ కామం ఏదో, ఆ చపలత్వం ఏదో, ఆ ఉచ్చిలేదో నీ భార్యతో తీర్చుకోవాయా? అవేవో నీ భర్తతో తీర్చుకోవమ్మా. హ్మ్. పెళ్లి చేసుకునేది అందుకే. ఈ భర్త పనికెళ్ళినట్టయినా నువ్వు వేరే వాడితో తిరగటానికో, ఈ భార్యను ఇంట్లో పెట్టి నువ్వు వేరే దాంతో తిరగటానికో కాదు పెళ్ళిళ్ళు జరిగేది. హ్మ్. పెళ్ళిళ్ళు జరిగేది ఇట్లా చేసుకోవడానికి కాదు. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ఫస్ట్ సంసారాన్ని 2 చక్రాల టైప్లో నడుపుకుంటూ వెళ్ళాలి. నువ్వే చెప్పావుగా అక్రమ సంబంధాలు, అనుమానాలు అని. మరి ఉప్పల్లో జరిగిన మర్డర్ అదే. హ్మ్. అనుమానంతోనే చంపేశాడు. అబ్బాయిలను చంపిన మర్డర్లు కూడా అవే. మొన్నటిదాకా అబ్బాయిలను చంపిన మర్డర్లు కూడా హ్మ్. అక్రమ సంబంధాలకే బానిసలై ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న భర్త దగ్గర లేనిదేంటో, బయట ఉండే పురుషుడి దగ్గర ఉన్నదేంటో తెలుసుకోలేక జీవితాలని చింద్రం చేసుకుంటున్నారు ఈనాటి మహిళలు. 99% కేసులు అయితే మాత్రం నువ్వు చెప్పినవే ఉన్నాయి. అక్రమ సంబంధాలు, అనుమానాలకే కోర్టు నిండా డైవర్స్ కేసులు వస్తున్నాయి. వీళ్ళు డైవర్స్ తీసుకొని ఏం చేస్తారు?